హలో ఎవ్రీవన్. పీఎం నరేంద్ర మోదీ గారు ఈసారి ఏపీని స్పెషల్గా చూస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే పిలిచిన వెంటనే ఏపీకి రావడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ కూడా వెళ్ళలేదు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, నరేంద్ర మోదీ గారు స్పెషల్గా ఫోకస్ పెట్టారంటే ఏమంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ఒకటిగానే చూస్తారు. ఆయన టార్గెట్ ఏంటి? 2047 వరల్డ్ నెంబర్ 1 కావాలి అనేది ఆయన టార్గెట్. అలాగే చంద్రబాబు నాయుడు గారిది ఏంటి? 2047కి ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ నెంబర్ 1 చేయాలని ఆయన టార్గెట్. సో వీళ్ళిద్దరూ కూడా అభివృద్ధి విషయంలో ఆల్మోస్ట్ ఒక రకంగానే ప్రోగ్రెసివ్ మైండ్ తోనే ఆలోచిస్తారు. XYZ X పట్ల ఒక రకంగా, Y పట్ల ఒక రకంగా అలా ఉండదు. అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఆదరించేటువంటి నైజం ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు. అక్కడ వీళ్ళిద్దరికి కోయిన్సైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కానీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, లేదంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, లేదంటే వరల్డ్ వైడ్ ఏం జరుగుతుంది, భారతదేశానికి ఏం కావాలి, వీటి గురించే చర్చిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టు ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారిని అమితంగా ఇష్టపడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కుటుంబ సమేతంగా ఇంటికి వచ్చి మీరు నా విందు స్వీకరించండి అని చెప్పి ఒక ప్రధానమంత్రి పిలిచారంటే మామూలు విషయం కాదు కదా. అనేక మంది లీడర్లు ఉన్నారు మన రాష్ట్రంలో, అలాగే ఇక్కడ కూడా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఏ లీడర్ని పిలవనటువంటి విధంగా ఒక్క లోకేష్ గారిని కుటుంబ సమేతంగా వచ్చి మీరు రండి అని చెప్పి 1-3 సార్లు ఆయన రమ్మన్నారు కదా, వెళ్ళొచ్చారు కదా. వెళ్ళొచ్చిన తర్వాత మోదీ గారు ఇచ్చినటువంటి విందు కానీ, ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వీటి గురించి నారా లోకేష్ గారు చెప్పారు కదా, అద్భుతమైనటువంటి ఆతిథ్యం ఇచ్చారు. మోడీ గారు ఏ విధంగా ఆయన ఓటమి లేని నాయకుడిగా నిలబడ్డాడు అనే దానికి ఒక సూత్రం కూడా చెప్పారు, ఒక ఐడియా కూడా ఇచ్చారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి గుజరాత్కి, 3 సార్లు ప్రధానమంత్రి భారతదేశానికి. మరి ఓటమి ఎరగిన నాయకుడు ఎలా సాధ్యం అనే దాని మీద మూల సూత్రం ఏంటనేది చెప్పాడు అని చెప్పారు కదా లోకేష్ గారు కూడా. సో అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్. అలాగే రీసెంట్గా చూస్తే మనకి బీహార్ ఎన్నికల్లో లోకేష్ గారిని వచ్చి ప్రచారం చేయమని చెప్పి ఢిల్లీ నుంచి సందేశం వస్తే వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు కదా. సెకండ్ టైము రెండో ఫేజ్లో ఎలక్షన్కి లోకేష్ గారిని పిలిస్తే అక్కడ పోయి ప్రచారం చేశారు కదా. అంటే ఎంతో బలమైనటువంటి బంధం, లేదంటే బలమైనటువంటి రాజకీయపరమైనటువంటి లింకు లేకపోతే మీకు ఈ విధంగా పిలుస్తారా? పిలవరు కదా. సో కాబట్టి ఇప్పుడు వరకు మనం జనరల్గా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, లేదంటే వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలు మనం ప్రస్తావిద్దాం. ఏంటంటే నారా నందమూరి అంటుంటారు, నారా నందమూరి ఫ్యామిలీ అని చెప్పి పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టుకుంటుంటారు, అప్పుడప్పుడు ఫ్లెక్సీలో పెట్టుకుంటుంటారు. ఇప్పుడు మోడీ నారా అని పెట్టుకోవాలి, ఇప్పుడు అంతగా కలిసిపోయారు మోడీ ఫ్యామిలీతో. ఇంకోటి ఏంటంటే దేవాంశ్ చిన్నప్పుడు, అంటే ఫస్ట్ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కూడా అలయన్స్ ఉంది, ఇదే అలయన్స్ కూటమి. అప్పుడు కూడా దేవాంశ్ని ఎత్తుకోవటం, ఆయనకి ఆయన కళ్ళద్దాలు తీసి దేవాంశ్కి పెట్టడం, ఇవన్నీ చూసాం మనం. అయితే ఫస్ట్ టైం 2014-19 కంటే కూడా ఇప్పుడు అటు నారా ఫ్యామిలీ నరేంద్ర మోడీ గారి మధ్య ఒక బలమైనటువంటి మానసిక బంధం ఉన్నట్టు కనిపిస్తుంది యాక్టివిటీస్ని చూస్తుంటే. బహుశా అందుకే పిలవగానే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. జనరల్గా ఏంటంటే పిలవగానే కొద్దిగా షెడ్యూల్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్విటేషన్ వస్తే డెఫినెట్గా ఆయన హాజరు కావడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3 సార్లు వచ్చారు. యోగాకి ఒకసారి వచ్చారు, తర్వాత వైజాగ్లో ఓపెనింగ్స్ కోసం ఒకసారి వచ్చారు. ఇప్పుడు మళ్ళా తాజాగా 19వ తారీఖున సత్యసాయి జిల్లాకి రాబోతున్నారు. పుట్టపర్తి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందుకని చెప్పి అక్కడికి వస్తున్నారు. 19వ తారీఖున వస్తున్నారు. తర్వాత 23వ తారీఖు అనుకుంటా, 23వ తారీఖు, 22వ తారీఖు ఉపరాష్ట్రపతి వస్తున్నారు. అలాగే 23 అక్కడికి తిరుచానూరు రాష్ట్రపతి ముర్ము గారు వస్తున్నారు. సో వరుసగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అంటే ఎలాగో వస్తుంటారు. ఇప్పుడు నారా లోకేష్ గారు
ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ సిఏ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. కేంద్ర మంత్రులను కలిసి వాళ్ళని సిఐఏ సదస్సుకి హాజరు కమ్మని చెప్పి ఇన్వైట్ ఇస్తున్నారు. ఇది వైజాగ్ సభకి. సో వైజాగ్ లో 14-15 సదస్సు జరుగుతుంది, పారిశ్రామిక సదస్సు. దానికి కేంద్ర మంత్రులు ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వాణిజ్య మంత్రులు, ఆర్థిక మంత్రి వీళ్ళు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇన్విటేషన్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా హాజరవుతారు, హాజరు కావడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ఇన్విటేషన్ వచ్చినా కానీ ఇమీడియట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అవి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నారు గతంలోనికి భిన్నంగా. ఎందుకు అని అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇబ్బందుల గురించి నరేంద్ర మోడీ గారు బాగా గమనించారు. 2019 నుంచి 2024 వరకు ఎంత సఫర్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత సఫర్ అయ్యారు అనేది ఆయనే చెప్తున్నారు. సో ఆ క్రమంలో ఆ రాష్ట్రాన్ని కనుక ఆదుకోకపోతే టోటల్ గా ఇండియాని ఒక యూనిట్ గా చూస్తాడు ప్రధానమంత్రి. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాని ఒక యూనిట్ గా చూస్తారు. సో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, అన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ పెరిగితే భారతదేశం యొక్క రెవెన్యూ పెరుగుతుంది. అలా కాకుండా కొన్ని రాష్ట్రాలను వదిలిపెడితే భారతదేశం యొక్క రెవెన్యూ, దేశం యొక్క రెవెన్యూ అయితే పెరగదు కదా. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కావడానికి అవకాశం ఉన్న రాష్ట్రం. ఎందుకు? ల్యాండ్ బ్యాంక్ ఉంది, సీ కోస్ట్ ఉంది, 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. ఈ అడ్వాంటేజ్, రైల్వే లైన్స్ ఉన్నాయి, రోడ్డు మార్గం ఉంది, అలాగే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, మరి ఎక్కడ లోపం? పరిపాలన, గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ లోపం కారణంగా 2019 నుంచి 2024 వరకు వెనకబడింది అనేటువంటి ఫీలింగ్ అటు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారిలో, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నాయకుల్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నరేంద్ర మోడీ గారు కూడా సహకరిస్తుండొచ్చు. ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన. చేయడంతో పాటు లోకేష్ గారి యొక్క యాక్టివిటీ, లోకేష్ గారు ఆయన్ని కలవడం, ఆయనతో ఇంటరాక్ట్ కావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను చెప్పడం, తర్వాత ఇండస్ట్రియలిస్టులని తీసుకు ఎలా రావాలి, ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ కావడం, అవన్నీ కూడా ఆయనకి నచ్చి ఉండొచ్చు. లేదంటే ప్రధానమంత్రి స్థాయిలో పదే కలవరు. ఒకసారి కలిసిన తర్వాత స్టఫ్ ఉందా లేదా అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. నీ దగ్గర స్టఫ్ ఉంటేనే మళ్ళా పిలుస్తారు, లేదంటే అడగంగానే అపాయింట్మెంట్ ఇస్తారు. స్టఫ్ లేదు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు ఇవ్వరు. ప్రధానమంత్రి హోదాలో కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఊరికే ఏదో వస్తాడు కలుస్తాడు అనుకుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు. మీరు 2019 నుంచి 2024 మధ్యలో తీసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి అపాయింట్మెంట్ కోరారు, ఎన్నిసార్లు అవకాశం వచ్చింది లెక్కేసుకుంటే తెలుస్తుంది. సో కానీ ఇప్పుడు అలా కాదు, అడగంగానే అపాయింట్మెంట్ ఇస్తున్నారు, ఇన్వైట్ చేయగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చి అలా వాలిపోతున్నారు. కారణం ఏంటి? స్టఫ్ ఉంది. అటు రాజకీయంగా కూడా చూసుకుంటారు, వాళ్ళు రాజకీయంగా చూసుకుంటారు, సబ్జెక్ట్ పరంగా చూసుకుంటారు, అలాగే దేశం పరంగా చూసుకుంటారు, అన్ని రకాలుగా చూసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఏదో అంటారు చూసారా, గ్రౌండ్ క్లియర్ గా ఉంది పారిశ్రామికవేత్తలకి. ఆ గ్రౌండ్ లో ఎవరు ముందొచ్చి ఆడితే వాళ్ళే. పారిశ్రామికవేత్తలకి ఏం కావాలి? లాభాలు కావాలి, అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి పెట్టుబడిదారులు కావాలి. కాబట్టి గ్రౌండ్ క్లియర్ గా ఉంది, మంచి పిచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, కొట్టడానికి బ్యాట్ ఇచ్చారు, వేయడానికి బాల్ ఇచ్చారు, ఆడుకోండి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఇండస్ట్రియలిస్టులు కూడా పరిగెత్తున్నారు. ప్రధానమంత్రి హోదాలో కావాల్సింది కూడా అదే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటే ఇంకేం కావాలి ఆయనకి, ప్రధానమంత్రికి? సో కాబట్టి ఎప్పుడు ఇన్వైట్ చేసినా ఇమీడియట్ గా రావడానికి కారణం ఏంటంటే నారా ఫ్యామిలీ తోటి నరేంద్ర మోడీ గారికి ఏర్పడినటువంటి ఒక రాజకీయ బంధం అనుకోండి, మానసికమైన బంధం అనుకోండి, లేదంటే మానవ సంబంధాలు అనుకోండి, గతానికి భిన్నంగా ఈసారి హార్ట్ఫుల్గా అనిపిస్తున్నాయి. అందుకే ఆయన వస్తున్నారు ఆత్మీయ బంధువుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అవి వీలున్నంత వరకు శాంక్షన్ చేస్తున్నారని చెప్పి చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.